హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఈ రోజు అయితే ఇల్లు మొత్తం సర్దుతున్నా. చాలా చెత్త చెత్తగా ఉంది ఇల్లు అయితే. సో అందుకే మొత్తం కూడా సర్దేయాలనేసి డిసైడ్ అయ్యి ఈ రోజు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఈ రూమ్ లో స్టార్ట్ చేశాను. చాలా పాత బట్టలు, అలాగే కవర్లు అనేసి దుప్పట్లు, అలాగే చాలా చాలా రకాలుగా అన్ని పనికిరాని కూడా ఇంట్లో పెట్టుకొని ఉన్నాము. అన్ని పారేద్దాం అనుకుంటాం, టైం లేక అలాగే ఉండిపోయాయి. సో ఈ రోజు మొత్తం సర్దేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే త్వరలోనే మా తమ్ముడికి మళ్ళీ ఒక చిన్న ఫంక్షన్ లాగా ఉంది. తనకు మళ్ళీ పెళ్లి లాగా చేయాలన్నమాట. సో బంధువులు చాలా మంది వస్తారు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా ఉంటే బాగోదు కదా చూడడానికి, అందుకనేసి సో ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం అనేసి ఒక 10 రోజులు ముందుగానే స్టార్ట్ చేశాను అనమాట పని అయితే ఇంట్లో. సో చాలా పనులు అయితే ఉంది. సో ఇప్పటికైతే నందు వాళ్ళు ఇంకా రాలేదనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. సో వాళ్ళు వచ్చేపాటికి మొత్తం సర్దేద్దాం అనేసి ఇల్లు మొత్తం సర్దుతున్నా. ఇక్కడ ఈ మూట చూసారా, అన్ని పాత బట్టలే అనమాట. దాదాపు 2-3 ఇయర్స్ నుంచి ఉంది ఈ మూట అయితే ఇంట్లో. ఎందుకు ఊరికే ఏం వాడము అనేసి సో కావాల్సిన బట్టలు మాత్రం పెట్టుకొని మిగతా అన్ని కూడా బయట పారేయడమో ఏమో చేయాలనుకుంటున్నా. చాలా రోజులుగా అనుకుంటున్నా ఎవరన్నా వస్తే ఇచ్చేద్దామని, కానీ ఎవరు రావడం లేదనమాట. సో ఇంకా ఈ పాత బట్టలు ఉండి కూడా వేస్ట్ అనేసి మంచివి కావాల్సినవి పెట్టుకొని మిగతా అన్ని కూడా బయట పారేద్దాం అనుకుంటున్నా. ఇక దుప్పట్లు, దిండ్లు మా ఇంట్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దుప్పట్లో ఒక 10, దిండ్లు ఒక 7 దాకా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సర్దేసి మంచిగా పెడితే బాగుంటుంది చూడ్డానికి అనేసి ఈ రోజు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మా ఇంట్లో దుప్పట్లు దాదాపు 10 దాకా ఉంటాయి అనమాట. చిన్న చిన్న దుప్పట్లు అన్ని ఉతికేసాను. ఎందుకంటే ఇంకా అంటే నా మేనకోడలు వస్తుంది కాబట్టి తర్వాత యూజ్ చేయడానికి పాతవే ఉంటే బాగోదు అనేసి చిన్న చిన్న దుప్పట్లు అన్ని ఉతికేసాను. ఇంకా పెద్ద దుప్పట్లు అయితే నానేసాను అనమాట. మా నాన్న దగ్గర ఉతికిద్దాం అనేసి, అవైతే ఉతకడానికి చాలా కష్టంగా ఉన్నాయనేసి సో అవైతే నానేసాను. చిన్నవైతే నేను ఉతికేసి ఇక్కడ పెట్టేశాను, మడత పెట్టేశాను అనమాట. ఇంకా పాత బట్టలు కొన్ని అయితే పెట్టుకున్నా, ఇంకా మిగిలినవి బాగలేనివన్నీ కూడా మూట కట్టేశాను బయట ఎక్కడైనా పారేద్దామనేసి. ఇంకా ఇవి చూసారా, ఇవైతే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకసారి కొన్నానమాట. ఇవి గారె మీద ముగ్గు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముగ్గు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వీటితో వేసుకోవచ్చు.
సో నేను ఒకసారి యూట్యూబ్ లో చూసాను అనమాట, వీటితో చాలా బాగా వేస్తున్నారనేసి. అక్కడ వెళ్ళింటే కనిపించాయి, అందుకని కొనుక్కున్నా. వీటిలో ముగ్గు పిండి లేదు బియ్య పిండి వేసి ఇలా గారె మీద అలా చేసుకుంటూ, అంటే మనకు కావాల్సిన షేప్ లో మనం ఇలా అలా తిప్పుతూ ఉంటే ముగ్గులాగా బాగా వస్తాయి అనమాట చూడ్డానికి. సో హ్యాండ్ తో వేయడానికి రాని వాళ్ళు వీటిలో ముగ్గు పిండి వేసి చాలా ఈజీగా ముగ్గు అయితే తీయచ్చు. సో రకరకాలుగా తెచ్చాను అనమాట. ఇది చూడండి, ఇది నార్మల్ గారి మీద ఎక్కడైనా పెట్టేసి, సో దీని మీద బియ్య పిండి కానీ ముగ్గు పిండి కానీ వేసేసామనుకోండి, సేఫ్ ఎలా ఉంటే అలానే వస్తుంది. దేవుని గదిలో అలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ముగ్గు రాని వాళ్ళు చాలా ఈజీగా వీటితో అయితే వేయచ్చు. కొని చాలా రోజులు అయింది, ఇంట్లో ఎక్కడ పెట్టేశాను అనుకున్నా, సడన్ గా ఇప్పుడైతే కనిపించింది అనమాట అన్ని సర్దుతూ ఉంటే. సో వీటితో ఇంకా ముందైతే మాకు గారె లేదు కాబట్టి వేయడానికి నేను తెచ్చినా కూడా, అంటే ఇవి నార్మల్ మట్టి మీద వేయడానికి పనికిరావన్నమాట, ఓన్లీ గారె మీదే వేయాలి. సో ఇప్పుడైతే గారె వేసేసాం కాబట్టి వీటితో ఒకసారి ముగ్గు ట్రై చేయాలి, ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సో ఇంకోసారి నేను ఎప్పుడైనా వీటితో ముగ్గు వేసినప్పుడు మీకు ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఒకసారి యూట్యూబ్ లో చూసా, చాలా బాగా వేస్తూ ఉన్నారు వాళ్ళైతే. మా ఇంట్లో చూడండి ఎన్ని సంచిపట్లు ఉన్నాయో. మాకు ఎక్కువగా ఆవులు ఉన్నప్పుడు రోజు తౌడు స్పీడు అలా తెచ్చేవాళ్ళం అనమాట. సో అవి అనమాట ఈ సంచిపట్లన్నీ. అలాగే పొలానికి మనం మందులు కొడతాం కదా, అప్పుడు తెచ్చినవి. అలాగే చెనిక్కాయలు వేసినాం ఒకసారి, అప్పుడు అలా తెచ్చిన అన్ని కూడా ఇలా మొత్తం కూడా అప్పుడు ఒకటి ఆడొకటి పెట్టేసాం అనమాట. సో చాలా సంచిపట్లు అయితే ఉన్నాయి. అన్ని ఒక చోట సర్దేసి సో వాటిని అయితే తాడు కట్టి పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎక్కడంటే అక్కడ పెట్టేసాం. అలాగే బట్టలు కొంటూ ఉంటాం, వేరే వేరే కవర్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి అనేసి అవి కూడా ఒక చోట్ల అట్లా పెట్టేసి ఉంటాం అనమాట. సో అవి అలాగే సంతకు వెళ్ళినప్పుడు నార్మల్ బ్యాగులు తెస్తూ ఉంటారు. మా తమ్ముడు వెళ్తే ఇంట్లో ఉండే బ్యాగ్ ఎత్తుకొని పోవడం అనమాట. మర్చిపోయి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఒకడు బ్యాగ్ కొనుక్కొని వస్తాడు. సో అలా బ్యాగులు, సంచులు, కవర్లు ఇలా చాలా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ పెట్టేసాం. అసలు చూడడానికి బాగానే లేదనమాట. అందుకని చూడండి ఎన్ని సంచిపట్లు ఉన్నాయో. ఇవన్నీ కూడా పుర్రితో కట్టేసి ఒక చోట పెడితే చూడడానికి బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా అవసరం ఉన్నా తీసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. అందుకనేసి వీటిని అయితే ఒక చోట మడత పెడుతున్నా. ఇక నేను ఆ సంచిపట్లు, బ్యాగులు, కవర్లు అంతా సర్దుతూ ఉంటే సడన్ గా మా నాన్న వచ్చారనమాట. మా నాన్న వస్తే ఇంకా ఇక్కడ ఒక తాడైతే కట్టినాం ఇంట్లో, ఎందుకంటే టువాల్ అట్లా పెట్టుకోవడానికి, అలాగే తీసిన బట్టలు అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ లేకపోతే ఇక్కడైతే తాడు కట్టాము, స్తంభం ఉందనేసి. అలాగే ఒక కమ్మి ఉందనేసి పెట్టింటే అదైతే కొంచెం లూజ్ అయిపోయి కిందకి ఎలాడుతుందనమాట. అందుకని మా నాన్న దగ్గర కొంచెం బిరుగా కట్టిద్దామనేసి సో మా నాన్న దగ్గర అయితే చేపిస్తున్నా. ఇంకా మా ఇంట్లో అయితే చాలా పాత ఇనుప వస్తువులు కూడా ఉన్నాయి. అంటే మా నాన్నమ్మ, మా అవ్వ వాళ్ళు, మా నాన్న వాళ్ళు వాడిన వస్తువులు అనమాట ఇవి. ఇవేం యూజ్ చేయడం లేదు మేమైతే. చాలా రోజులుగా ఇవి ఇంట్లోనే ఉంటున్నాయి. గుజరీకి వేయబుద్ధి అయితే కాదు. వాళ్ళు వాడినవి కదా, వాళ్ళు గుర్తుగా అట్లే ఉండిని అనేసి అలాగే పెట్టుకున్నాం అనమాట. సో ఎన్ని రోజులున్నా ఏం లాభం లేదు కదా అనేసి సో ఈ రోజు మొత్తం కూడా గుజరీకి వేసేద్దామని ఒక సంచిలో అయితే పాత ఇనుప వస్తువులు కూడా వేసేస్తున్నా. సో ఇప్పుడైతే కవర్లు, బ్యాగులు అన్ని ఎత్తేసా. అలాగే దుప్పట్లు, బట్టలు ఉంటే అవన్నీ సర్దేసా.
ఇంకా చాలా ఎక్కువ పని ఉందన్నమాట. ఇల్లు ఇంకా 2 రూములు ఉన్నాయి, వంట సర్దాలి, వంటగది ఉంది, అది మొత్తం సర్దాలి. సో ఒకే రోజు అన్ని పనులు చేయాలంటే అవ్వదనమాట, అలిసిపోతాం. అందుకనేసి ఈ రోజైతే ఈ రూమ్ వరకు సర్దాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక రూమ్ అలాగే వంటగది అవన్నీ చూపిస్తా, సర్దినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఉండే పాత వస్తువులు, బట్టలు, కవర్లు అన్ని పారేస్తున్నా. అలాగే ఇంకా ఇంట్లో కొంచెం పని చేసిన తర్వాత ఆల్రెడీ చిన్న దుప్పట్లన్నీ ఉతికేసా. ఇంకా పెద్ద దుప్పట్లు ఉంటే ఇవి ఎత్తి దంచలేం, అంటే ఎత్తి ఉతకలేం అనమాట, ఎక్కువ బరువు ఉంటాయి అనేసి మా నాన్న దగ్గర అయితే ఉతికిస్తున్నా. ఇంకా మా నాన్న కూడా ఎత్తలేక వీటిని అయితే రోకలతో దంచుతున్నాడు. సో ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.